వాక్యము ఒక పాట అన్నాడు కదా అన్న. నేను వాక్యం చెప్తూ ఒక పాట పాడతాను. అది కొద్ది నిమిషాలే నేను చెప్తాను. ఎక్కువసేపు నేను ఉండేవాడిని కాదు. మనందరికీ తెలిసిన వాక్యము. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. అందరు గుర్తుపడతారా నన్ను? అందరు గుర్తుపడతారా? కొందరు గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరో తెలవాలి ఫస్ట్. ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు అమ్మ అని ఒక అమ్మ దగ్గర పోయి అడిగితే ఏమంటుంది ఎరికేనా? ఆయన కడుపు నొప్పి లేచింది అనే పాస్టర్ దగ్గర పోయినా, ఈయన కడుపు నొప్పి గురించి ప్రార్థన చేసిండు. కడుపు నొప్పి పోయింది, ఇక గాయాల నుంచి తప్పకుండా రమ్మన్నాడు, గందుకే పోయినా అని చెప్తుంది. గందు గురించి వచ్చిన ఒక ఆమె కడుపు నొప్పి గురించి వస్తుంది, ఒక ఆమె నెత్తి నొప్పి గురించి వస్తుంది, ఒక రోగం గురించి వస్తుంది, ఒక ఆమె అప్పుల గురించి వస్తుంది. కానీ వచ్చినాకనైనా నువ్వు ఎవరో తెలుసుకున్నావా? ఈయన దగ్గరికి వస్తే నిన్ను బాగు చేస్తుండే, ఆయనకు నీకున్న సంబంధం ఏందో నువ్వు తెలుసుకున్నావా? అప్పటికీ తెలుసుకుంటలేవు, అట్లనే ప్రయాణమై వెళుతూ ఉన్నావు. నువ్వు అప్పటికి కూడా తెలుసుకుంటలేవు. నన్ను బాగు చేసేటైన ఎవరు? నా రోగాలను తీసేస్తాయనే, నా నొప్పులను తీసేస్తాయనే, నా అవస్థను తీసేస్తాయనే, నా నెత్తి మీద బరువును తీసేసినాయనే ఎవరు అనేది ఆలోచన వస్తలేదు. పోతున్నావా అంటే పోతున్నా, వస్తున్నావా అంటే వస్తున్నా, గట్లనే ఉంటున్నాం. కానీ నువ్వు వచ్చినాయన ఎవరో నీకు తెలవాలి. ముందుగల నీ నెత్తి మీది బరువు దించటైన ఎవరో నీకు తెలవాలి. తెలవకపోతే ఇంకా నీ అమాయకస్థానమే. హల్లెలూయా. ఆయన ఎవరో కొంచెము చెప్పుకుంటూ నేను ముందుకు వచ్చేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. కొంచెం జల్దీ చదివి పెట్టండి. జల్దీ గంతే, ఎక్కువ తక్కువ ఏం లేదు. ఎక్కువ తక్కువ నేను ఏం చెప్పాను. హల్లెలూయా. జర గట్టిగా చెప్పుండ్రు హల్లెలూయా. ఇంకా జర చెప్పుండ్రు హల్లెలూయా. గీ బేస్ ఉండాలి, నాకు గీ బేస్ తగ్గొద్దు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేల నుండి మట్టిని తీసి మానవుని తయారు చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే నరుణ్ణి దేవుడు నిర్మించిండు. నీ దేవుడైన యెహోవా ఆయన పేరు. హల్లెలూయా. ఆయన పేరు ఏం పేరో తెలుసా? నీ దేవుడైన యెహోవా నిన్ను నిర్మించిండు. నిర్మించడం అంటే గది నాకేమెరక అన్నట్టు దుత్తురేందుల్లా. నిర్మించడం అంటే ఏంది? తయారు చేసిండు, కట్టిండు నిన్ను. అర్థమవుతుందా నా భాష? అర్థమవుతుందా? నిన్ను ఏం చేశాడంట? నిర్మించినోడు. నిన్ను నిర్మించిన ఆయన, నిన్ను తయారు చేసిన ఆయనను తండ్రి అని పిలవాలనా వద్దా? పిలవకపోతే తప్పు కదా. నిన్ను పుట్టించిన ఆయన ఒక కవ్వ అంటాను. 20 ఏళ్ళు అయిందయ్యా నా కొడుకు, ఒక్కనాడు అమ్మా అని విలువడు. 25 ఏళ్ళు అయింది నా బిడ్డ, ఒక్కనాడు అమ్మా అని విలువది. పుట్టేందుకు పుట్టకేందుకు అనరా? మరి నువ్వు పుట్టి గిన్నేళ్ళు అయింది, నిన్ను పుట్టించినోని కదా నువ్వు చెప్పాలా? నిన్ను పుట్టించినోని కదా నువ్వు వచ్చింది. ఎక్కడికి వచ్చినావు? నీ తల్లిగారింటికి వచ్చినావు. నువ్వు ఏడికి వచ్చినావు? అర్థమవుతుందా? తల్లిగారిండ్లు అత్తగారిండ్లు అంటే మీకు భేదం తెలుసా అండి? ఎవరైనా కొత్తగా పెళ్ళి అయినాక అత్తగారింటికి పోమన్నప్పుడల్లా ముఖం ఇంత దొడ్డు పెడతారు. ఒకళ్ళ అత్తగారింటికి పోయేటప్పుడు చూడాలి, నడివే జల్ది పోదాం బస్సు పోతుందంట. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? బట్టలు జాలట్లనే ఉన్నాయి, ఇప్పుడే ఉరుకుదామంటావు, పోదాం తీ అనండి. ఒకళ్ళ అత్తగారింటికాడికి వెళ్ళి అవ్వగారింటికి పోదామంటే ఇంకా వెళ్ళవు నువ్వు. ఇంకెప్పుడు వెళ్తావు నువ్వు? అరే ఇది అనుభవం కాలేదా మీకు? అంటారా అన్నారా? అంటారు. అయితే నువ్వు నేను మనం అందరము తల్లిగారింటికి వచ్చినాం. అంటే నిర్మించిన ఆయన దగ్గరికి వచ్చినావు నువ్వు. తెలుసుకొని ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు వచ్చింది ఎక్కడికో తెలుసా? నీ తల్లిగారింటికి, నిన్ను తయారు చేసిన ఆయన ఇంటికి, నీకు జీవాత్మ ఇచ్చిన ఆయన ఇంటికి వచ్చినావు నువ్వు. అక్కడికి నువ్వు చేరుకున్నది. ఇంకా నీకు తెలవకపోతే నీ అమాయకతనమే. ఇప్పటికీ నీకు అర్థం కాకపోతే నీ అమాయకతనమే. ఇంకొక మాట చెప్పనా? నాకు ఎంత చెప్పించిండో సమయం నాకు తెలియదు. కానీ ఒక అవ్వ బస్సు ఎక్కుతుందంట, 70 ఏళ్ళకు తిట్టింది. వాళ్ళ ఆయనకు కొట్టడానికి వచ్చిండట. ఇగుంటా అనయ్య నీ దగ్గర, ఇగుండనే 70 ఏళ్ళకు వచ్చినా ఇప్పుడు కొడతా, పోతామా అవ్వగారి ఇంటికి అన్నదంట ఆమె. పోతా అంటే పో అన్నాడు. పోనైతే ఉరికి కోపం మీద ఎక్కనే ఎక్కింది బస్సు.
ఇప్పుడు బస్సులో టికెట్లు అదేమంటారు, టికెట్లు కూడా లేవు కదా, బస్సు ఎక్కనే ఎక్కింది. నువ్వు ఇత్తేంత ఇవ్వకపోతుంది, గవర్నమెంట్ మా వాళ్ళే బుత్తైనా పంపిస్తున్నారని ఎక్కింది. ఈ ఎక్కంగానే బస్సు ఎక్కింది కానీ వాళ్ళు ఇద్దరు ఉంటారు ముఖ్యమైన. ఒకడేమో బస్సు నడిపించడానికి, ఒక ఆయనే టికెట్ ఇచ్చాడు. సరే టికెట్లు అయిన ఇచ్చాడు. ఏదేమన్నా ఆధార్ కార్డు అయితే చూపించాలా, ఏడి పోవాలో చెప్పమ్మా అని అంటాడు. ఆమె ఏమో అన్నదట. ఏమన్నది? ఏమో అన్నది. ఎందుకంటే 70 ఏళ్ళ కింద ఇడిచొచ్చింది ఇండ్లు, ఎన్నడో ఇడిచిపెట్టి వచ్చిన ఇండ్లు. ఏమో అన్నది. అడ్రస్ తెలియదు పాపం, ఏం చేయమన్నావు? ఏమో అన్నది. ఏమో అన్నట్టు అక్కడ పాపం మా కర్ణాకర్ పాస్టర్ లెక్క చాలా ఓపికవంతుడు. ఎవరు? కండక్టర్, చాలా ఓపికవంతుడు. ఏం చేసిందంటే పాపం ముసలామె నిలబెట్టుకొని వచ్చిందేమో, ఇంకా జర అయినాక ఇంకొక 4గురికి ఇచ్చినాక ఇస్తానని చెప్పేసి మళ్ళా ఆయనతో 4గురికి ఇచ్చి మళ్ళీ వచ్చాడు. వా అమ్మ ఎక్కడికి పోవాలి చెప్పు అన్నాడంట. ఏమో అయ్యా అన్నది ఆమె. ఏమో అయ్యా అన్నట్టు అక్కడ బస్సు ఉంటుందా, మెల్లగా ఊరు పోయేంత దూరం అడివేనా. అప్పటికి జర్రంత వచ్చింది కానీ అయినా ఓపికవంతుడు కదా కరుణాకరయ్య గారు. ఏం చేసిందంటే మళ్ళా ఓపిక తొట్టుకుండు. సరే 3వసారికి అందరు ఇచ్చినాక వస్తానని మళ్ళీ వచ్చింది. ఓ అమ్మ ఇప్పుడు చెప్పు, గట్టిగా అడుగుతున్నా, ఏ ఊరికి వెళ్తావో చెప్పు అంటే అప్పుడు కూడా ఏమో అన్నది ఈమె. అప్పుడు కూడా ఏమో అన్నది. ఈ బస్సు నీ అయ్యేది కాదు, నా అయ్యేది కాదు, దిగై అని మీది కొట్టిండు. మీద టికెట్ ఇచ్చేదాంతో కొడితే కింద వాడు బిరకు దొక్కే కాలుతోటి దిగు అనగానే అందులో దిగిపోతున్నది. అడవిలో దిగింది. అందుకే గురిలేని జీవితం దారి లేని ప్రయాణం, ఎంతవరకు సాగాలి నా యేసయ్యా, ఎవరిని అడగాలయ్యా, నే ఏ దారి వెదకాల. అయితే నీకు నాకు అడ్రస్ ఉండాలనా వద్దా? అయితే నువ్వు మీ అవగారింటికి వచ్చినావన్న తనకి ఇంకొక ముచ్చట చెప్తా. 100 కీర్తన 3 వచ్చినది జల్దీ తీసినాక 2 ముచ్చట్లు చెప్పి పని చేస్తా. చెప్పి ఏం చెప్ప, నిద్ర వచ్చేటోళ్ళు గట్టిగా చెప్పు రాలేదు అని హుషారు గోలేసినట్టు నువ్వు. సరే ఓకే రైట్. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము. చాలు. ఏం చేసిండు బాబా? పుట్టించాను అంటే ఏమన్నట్టు? మళ్ళా కన్నోడు. ఎవరైనా కన్నోడు. ఇప్పుడు ఎవరింటికి వచ్చినట్టును? అయ్యో మాట్లాడరేందురులా, తెలుగు రాదంటే చెప్పురి, మా అన్నని పిలుస్తా ఎంబడే రెడీగా ఉన్నాడు. చూడు సుమా, మరి వస్తుందా తెలుగు? ఇప్పుడు ఎవరింటికి వచ్చినట్టు మీరు? తల్లిగారింటికి వచ్చినావు. అయితే నువ్వు వచ్చినావు కానీ నీకొక రహస్యం చెప్పాలి. ఏందో తెలుసా? ఇంట్లో ఉన్న ఆత్మ నీ సొత్తు కాదు. ఇంట్లో ఉన్న ఆత్మ అది నీ తాత సొమ్ము కాదు, నీ ముత్తాత సొమ్ము కాదు, మీ అయ్య సొమ్ము కాదు, నా అయ్య సొమ్ము కాదు, నా తాత సొమ్ము కాదు. ఇంట్లో ఉన్నది అది దేవుని సొమ్ము. ఆయన నిన్ను నన్ను నిర్మించి తయారు చేసి వాని నాస్కరంధ్రంలో జీవవాత్మ ఊదగా ఇంట్లో ఉన్నది దేవుడిచ్చిన ఆత్మ. ఒక భక్తుడు ఇట్లా వాడిండు. సిలికమ్మ సిలికవే బంగారి సిలికవే పంచవన్నెలమాయ సిలుకో, నిన్ను పుట్టించిన యేసురారావంటే రాను పోనంటావా సిలుక, నిన్ను పుట్టించిన యేసురారావంటే రాను పోనంటావా సిలుక. ఆ జాగనాదాని ఈ జాగనాదాని అదిరి పడుతుంటావు, బెదిరి చూస్తుంటావు సిలుకో, నీకు దేవుడిచ్చిన జాగ 7 అడుగులేగా అదగది నిత్యమనుకోవే సిలుక. నీకు దేవుడిచ్చిన జాగ 7 అడుగులేగా అదగది నిత్యమనుకోవే సిలుక. అరే సిలుకమ్మ సిలుకవే బంగారి సిలుకవే పంచవన్నెలమాయ సిలుకో, నిన్ను పుట్టించిన యేసురారావంటే రాను పోనంటావా సిలుక. తలకాయ నొప్పి వస్తే జ్వరము నీకు వస్తే నాడి చూసేవారు దాపు కూసుంటారు, పర్వాలేదంటారు సిలుకో, నిన్ను పుట్టించిన యేసురారావంటే రాను పోనంటావా సిలుక. దాపు కూర్చొని ఏమనిపిస్తుంది బిడ్డ, ఏమనిపిస్తుంది, భయపడకు అంటారు పక్క పొంటి కూర్చొని. అంటారా అనరా? ఎత్తి చూస్తుంటారు, నాడి చూస్తుంటారు, చూస్తారా చూడరా? చివరికి ఎత్తుకొని పోతాను.
కట్టేలే చుట్టాలు నిప్పులే బంధువులు, కట్టేలే చుట్టాలు నిప్పులే బంధువులు, కాడిగాలుతుంటే నరవాసనంట దూరముండంటారు సిలుకో. నిన్ను పుట్టించిన యేసు రావంటే రాను పోనంటావా సిలుక. అంటావా? ఇల్లున్నది నీది నాది కాదు కదా, నిన్ను పుట్టించిన దేవుడు రా అంటే వెళ్ళిపోతాం. వెళ్ళిపోతున్న నీకు ఈరోజు ఒక మాట చెప్తాను. 127వ కీర్తన తీయండి ఒకసారి. జల్దీ 3 మాటలు చెప్పి ముగిస్తా. 3 మాటలు ఎక్కువ చెప్పు కాదు, జల్దీ 1:30కు నాకు ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు, ఈ ఏరియాలో కనబడొద్దు మనమని. వాళ్ళ ఆర్డర్ వినాలి నేను, లేకుంటే మరరారు నా తీరు. అయ్యో దొరకలే, ఉన్నదా లేదా? ఉంటే చదువురు. 127వ కీర్తన మొదట వచ్చినమే. అయ్యో తల్లులారా, ఎవరన్నా ఒకళ్ళు గట్టి. యెహోవా ఇల్లు కట్టించని వెడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. చాలు. యెహోవా ఇల్లు కట్టించని వెడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. ఇల్లు కట్టించాలి. ఎవరు కట్టిస్తారు? దేవుడు కట్టిస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో మనుషులు ఉండకుండా బిర్రుగా తాళాలు వేసుకొని, తాళ మీద తాళం వేసుకొని, కిటికీలన్నీ మూసుకొని కంటి పడకుండా ఒక 5 ఏళ్ళు పోయి వచ్చేటాకలు ఏమేమి ఉంటాయి ఆ ఇంట్లో? అయ్యో చెప్పరుల్లా. వెరీ గుడ్. ఆయనకు సపట్లు కొట్టురి. ఎంత అనుభవం ఆయనకు, ఒక్కరు చెప్పబోతురి. అందులో చెదలుంటాయి, అందులో ఇంకా పురుగులుంటాయి, పాములు మెట్ట పెడతాయి, ఇంకా ఏమేమో బూజు గీజు ఏటు జడు మొత్తం అయిపోతుంది. ఎందుకు? అందులో మనుషులు లేరు. ఎలా? దేవుడు నీ కొరకు కట్టించిన ఇంట్లో ఎవరి కొరకు కట్టించిండు ఆ ఇల్లు? చెప్పరు. మీకు ఇల్లునే లేవా? ఎవరి కొరకు కట్టించిండ్రు? మరి ఎవరు ఉండాలి అందులో? ఉండాలనా వద్దా? ఉండాలి కదా. మాట్లాడరేంది? ఇల్లు ఉండాలనా వద్దా? అది దేవుడు నీ కొరకు కట్టించిన ఇంట్లో నువ్వు తప్పకుండా ఉండాలి. ఒకవేళ నీవు ఉండకపోతే ఏమేమో పడి ఉంటాయి అందులో వాళ్ళంటేనే భయం మళ్ళా నీకు. అవునా? అందులో మనుషులు ఉంటే ఆ ఇల్లు శుభ్రం ఉంటుంది. ఇంకొక ఇల్లు చూయిస్తా నీకు. ఎబ్రీ పత్రిక తీయండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. ఒకసారి తీయండి తల్లులారా, ఉంటే జల్దీ. మళ్ళొకసారి మొదటి మాట చదువుతాను. సమస్తమును కట్టినవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరంట? దేవుడే. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా. ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలి. దేవుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు ఆయన? ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఎట్లా కట్టుకున్నాడంటే, ఇప్పుడే చదివిన మొత్తం ఎట్లా కట్టుకున్నాడు అనగానే మీరు చెప్తే ఓ దీని వెంబడి ప్రయాణం చేస్తుర్రు అని అనుకుంటుంటే నేను. ఎట్లా కట్టుకున్నాడు ఆయన? నేల నుండి మట్టిని తీసి మానవుని తయారు చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది అందులో ఉన్నాడు. ఆయన కొరకు కట్టుకున్నాడు ఈ ఇండ్లు. ఏ ఇండ్లు? ఈ మనిషి అనే ఇండ్లు ఆయన కొరకు కట్టుకున్నాడు. ఇంట్లో ఎవరు ఉండాలి? మీకు అర్థమవుతుందా? ఎవరు ఉండాలండి ఇంట్లో? ఇప్పుడు మన కొరకు ఒక ఇల్లు కట్టబడ్డది, అందులో ఎవరు ఉండాలి? మనం ఉండాలి. ఆయన కొరకు ఒక ఇల్లు కట్టబడ్డది, ఎవరు ఉండాలి మరి అందులో? ఆయన ఉండాలి. ఉండాలనా వద్దా? మాట్లాడుండ్రి. ఉండాలనా వద్దా? ఇంట్లో ఆయన ఉండకపోతే ఏం మెట్ట పెడతాయి అనుకున్నావు? ఆయన కనుక ఇల్లు ఉండకపోతే కొన్ని మెట్ట పెడతాయి, కొన్ని అడ్డ ఏర్పరచుకుంటాయి. ఏంటంటే గర్వం, అహంకారం, కోపం, పాపం, శాపం, అసూయ, వ్యభిచారం,
దొంగతనం, వీటికి అన్నిటికీ ఇది అడ్డ అవుతుంది. ఉన్నారా? వీటికి అడ్డ అవుతుంది. నీ కొరకు కట్టించిన ఇంట్లో నువ్వు లేకపోతే పురుగులు, పాములు, చీమలు, తేళ్ళు ఏంటి అన్నీ వచ్చి అడ్డబెట్టినట్టు ఇది కట్టించిన ఇంట్లో దేవుడే లేకపోతే, ఆయన నిర్మించుకున్న ఇంట్లో భగవంతుడే లేకపోతే, ఆయన తయారు చేసుకున్న ఇంట్లో ఆ సర్వంత్రామి కనుక ఉండకపోతే మోసం, దగ, పాపం, అక్రమం, అసూయ, దేశం ఎక్కడ చూసిన మోసమేనయ్యా. మోసం చెయ్యని వారు లేరయ్యా. మనిషి ఓర్చుకోలేని ద్వేషం మనసులో నిండి ఏమున్నది? ఓ తమ్మి ఆగు అంటే అందుకోవర్తివి నువ్వు. ఏమి నిండి ఉందట? మనిషి ఓర్చుకోలేని ద్వేషం మనసులో నిండి ఉన్నది. ఏమి నిండి ఉన్నది అట? ఇలా ద్వేషం నిండి ఉన్నది. ఇలా భగవంతుడు లేడు. అమ్మా, అయ్యలారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తల్లులారా, ఇంట్లో భగవంతుడు ఉండాలి. ఎవరు ఉండాలి? మాట్లాడుండ్రి. మీరెందుకు గసంటి మాటలు మేమెందుకు అంటామయ్యా అన్నట్టు చూస్తున్నారు మీరంతా. ఎవరు ఉండాలి? ఇంట్లో భగవంతుడు ఉండాలి. నీకు తెలుసా, జీవ మరణాలు ఎక్కడనో లేవు, నీ నోట్లోనే ఉన్నాయి. ఆ నోటు నుంచి పలుకు భగవంతుడు నా హృదయంలో ఉండాలి అంటే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు నీ హృదయంలో. చప్పట్లు కొట్టు చాతనైతే. ఆ మాట అనేందుకు నీ నోరు వస్తలేదే. ఎవరు ఉండాలి? ఇంట్లో భగవంతుడు వచ్చి కూర్చోవాలి. అప్పుడు ఇంట్లో ప్రేమ, దయ, కనికరము ఇవన్నీ ఉంటాయి. ఒక చిన్న స్టోరీ చెప్పేసి, టైం బాగా అవుతుంది అయ్యా, భయం అవుతుంది నాకు. పెద్ద పెద్ద సేవకులను కూర్చుని పెట్టుకొని పిల్ల కోతులు లెక్క మాట్లాడుతున్నాను నేను. నాకు భయం అవుతుంది ఎన్నుకున్న వాళ్ళని చూస్తే గరికొక్కసారి. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడంట, 35 ఏళ్ళు సేవ చేసినట్టు ఒక సేవకుడు. ఎన్ని ఏళ్ళు? 35 ఏళ్ళు. ఎంతమంది వచ్చిరంటే 3 కుటుంబాలు వచ్చినాయట. ఎన్ని కుటుంబాలు? 3 కుటుంబాలు వచ్చినాయి. 35 ఏళ్ళు సేవ చేసి అక్కడ ఎవ్వరు లేని స్థలంలో 3 కుటుంబాలను రక్షించాడు. 35 ఏళ్ళకు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ 3 కుటుంబాలు కలిసే ఆయనను సమాధి చేసినాయి. సమాధి చేసిన తర్వాత ఇక నూతనంగా ఇంకొక సేవకుడు వచ్చాడు. అమ్మా, యేసు ప్రభుని నువ్వు కనుక నమ్ముకున్నట్లయితే, యేసు ప్రభు నీలో ఉండడానికి కారణం అంటే ఏందో తెలుసా? ప్రేమ నీ లోపల ఉండాలి, దయ నీ లోపల ఉండాలి, కనికరం నీ లోపల ఉండాలి, జాలి నీ లోపల ఉండాలి, మంచితనం నీ లోపల ఉండాలి. మీకు తెలుసా ఈ విషయం? అంటే ఆ 3 కుటుంబాలు 3 2 6 మంది చేయలేవట్టిరట. మాకు తెలిసి ఈ సంగతి అన్నారంట. అమ్మ, దేవుడు అన్నట్టు ఆయన ఎట్లుండాలనో తెలుసా? మీ కొరకు త్యాగం చేయాలి, మీ కొరకు ఉపాసాలు ఉండాలి, మీ కొరకు ఆయన జీవించాలి, మీరే సర్వమని మీ కొరకు ఎన్నంటే మీకు ఉండాలి. తెలుసా ఈ సంగతి? ఏ దేవుడైనా ఉండగలడా? ఎవరైనా ఉండగలరా? తెలుసు మాకు అన్నారంట. అరే ఏమ్మా ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? ఎవరంటే, ఆయన మాకెరికే, మొన్ననే చనిపోయింది, ఆయన సమాధి మేము కూడా చేసినామన్నారంట. ఆయన మాకు తెలుసు, ఆయన సమాధి మేమే చేసినామయ్యా మొన్ననే. ఏడుందమ్మంటే రాండి నా ఎంబడి చూసుకొని పోతా అని తీసుకుపోయి ఆ దైవజనుని సమాధి చూయించానంట. ఈ దైవజనుల్లో ఓర్పు ఉన్నది, ఈ దైవజనుల్లో ఓపిక ఉన్నది, ఈ దైవజనుల్లో ప్రేమ ఉంది, ఈ దైవజనుల్లో సమస్తమును వదిలిపెట్టి మా కొరకు వచ్చిన దైవజనుడు మా కొరకే ఇక్కడనే చనిపోయింది, ఇక్కడనే పాతి పెట్టవాడు. అవన్నీ మేము యేసుప్రభుని చూడలే, మేము దైవ సేవకుల్లో చూసినామయ్యా అని చెప్పారు. చేతులుంటే చప్పట్లు కొట్టరే. ఇప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. ఆయన కన్నీటి ప్రార్థన ఉత్తగబోదు. ఓ చిన్నమందా, ఈరోజు నీకు చెప్పవలసిన మాట ఏందో ఎరికేనా? మీ అమ్మగారు మీ అయ్యగారు కన్నీరు గారుతుండ్రు. ఒక్కనాడు ఇది జాలది, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. చప్పట్లు పెడదామా గట్టిగా? సరిపోదు. ఈరోజు మేము కొద్ది మందిమే. అందుకే చిన్నమందా నువ్వు భయపడకన్నాడు. ఓకే, నంబర్ 1
ఇల్లు ఎక్కడున్నదమ్మా? నీ కొరకు కట్టబడ్డ ఇల్లు ఏడుంది? జల్దీ చెప్పుండ్రి, నాకు టైం అయిపోతుంది. అరే, మీ కొరకు కట్టబడ్డ ఇల్లు ఉన్నదా లేదా? ఏడుంది? మా ఇంటికాడు ఉందని చెప్పండి. మరి ఉన్నదా లేదా? అందులో ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి తమ్ముడు? మేము ఉండాలి. మరి భగవంతుడు ఒక ఇల్లు కట్టుకుంటే ఏడుండాలి? ఆయన మీ హృదయంలో ఉండాలా వద్దా? అందులో భగవంతుడు ఉండాలి. ఇంకొక ఇల్లు చూపిస్తారా అంటే ఎట్లనే చూపిస్తాను మీకు. ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చదవండి. లాస్ట్ ఇంకో ఇల్లు చూపించి ముగించేస్తా. ఇద్దరు కనబడతారు అందులో మనకు. ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాట బండ మీద. ఇంకొక చాలు తమ్ముడు, నేను నోటి మాటలతో చెప్తే, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది కనుక. ఇద్దరున్నారు, ఒక ఆయన బుద్ధి కలిగిన ఆయన, ఒక ఆయన. ఇద్దరు కలిసి చెరొక ఇల్లు కట్టుకున్నారు. ఒక ఆయన ఇల్లు కట్టిండు, ఉష్క మీద కడుతున్నాడు. ఉష్క మీద కట్టట ఆయనకి ఏముందంటే టక్క పోయిండు. ఇల్లు కడతా అన్నాడు, ఇల్లు కడతానన్నాడు. రాళ్ళు వేరుతూనే ఉండు, ఇటుకే వేరుతూనే ఉండు, అసర్కారు చేస్తూనే ఉన్నాడు. మంచిగా అద్దాల మేడ లెక్క తీస్తూనే ఉన్నాడు. అందులో పోయి ఉంటూనే ఉన్నాడు. టక్క అయిపోయింది. ఇంకొక ఆయన ఇల్లు కడుతున్నాడు, చితపతాళమైన లోతు తీస్తున్నాడు. లోతు తీసి లోతులకెళ్ళి అక్కడి నుంచి రౌతులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక బండ మీద కడుతూ ఉన్నాడు తన ఇల్లు, ఒక రౌతు మీద కడుతూ ఉన్నాడు ఆ ఇల్లు. అయితే కట్టేశాడు, ఇద్దరు కట్టేశాడు. కానీ వాన వచ్చింది, గాలి వచ్చింది, దుమారం వచ్చింది, స్థారమైన వర్షం కూర్చింది. అయితే ఆ వానకు ఉష్క మీద కట్టినోని ఇండ్లు ఒక దెబ్బకు కూలిపోయింది. కూలిపోతుందా లేదా? చాలామంది ఇండ్లు ఉష్కల మీదనే కడతారు. ఎందుకు వచ్చినావా దేవుని నీకు గుడికి అంటే, నేను రాకపోతే నేను అసలు వద్దు, ఎందుకంటే ఎక్కలేందో ఒక కడుపు నొప్పి వచ్చింది, గందికే వచ్చిన గీడికి. ఎందుకు వచ్చినట్టు అప్పుల బాలు ఎక్కువై వచ్చిన, ఎందుకు నా బిడ్డ గురించి వచ్చిన, ఎందుకు గురించి నా కోడలు గురించి వచ్చిన, నా కొడుకు గురించి వచ్చిన అని చెప్పేవారే. కానీ నా గురించి వచ్చిన, నా ఆత్మ గురించి వచ్చిన చెప్పేటోళ్ళు ఒక్కరు లేరు. వాళ్ళంతా ఉష్క మీద కట్టిన వాళ్ళే. జర్ర కష్టం రాగానే ఇంట్లో కూడా ఏమున్నది, మేము కూడా మత్తుకిన్నాం ఈ ప్రార్థన, ప్రార్థన చేసుకోకపోయినా మత్తుగా చేస్తున్న ప్రార్థన అంటుంది. మత్తుగానంట, మత్తుగా. ఎట్లా మత్తుగా అంటే? స్తోత్రమే. మత్తుగా చేస్తే ఏడింటాడండి? హల్లెలూయా. అయితే ఉష్క మీద కట్టిన వాళ్ళ ఇండ్లు కష్టం రాగానే, దుఃఖం రాగానే, వేదన రాగానే, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే టక్కున కూలిపోతాయి, వెళ్ళిపోతారు. ఒకళ్ళ బండ మీద నీ ఇండ్లు కడితివి, ఆ ఇండ్లకి ఎన్ని వరదలు రాని చెక్కు చెదరదు. రంపముతో నన్ను కోసినను, రక్తములే దిగజారినను. అరే, రంపముతో నన్ను కోసినను, రక్తములే దిగజారినను. సొంపైన పరమునకు నే సూటిగానే చేరేదను. అది లెక్క. వాళ్ళు ఉష్క మీద కట్టరు, బండ మీద కడతారు. హల్లెలూయా. ఇంకొక ఇండ్లు ఉంది. యోహాను సువార్త 14 చదవండి, టక్కున ముగించేస్తా. మరొక ఇండ్లు ఉంది. ముగించేస్తాను. నా తండ్రి ఇంట్లో, అమ్మో అందరు ఇదర్ సునో, సోబ్ జానే ముజే ఇదర్ సున్నే కే చాహియే. అలా ఇప్పుడు కొంచెం హిందీ నేర్చుకుంటున్నా, హిందీలో ప్రసంగం చేయాలని నా కోరిక. అందుకే మా అన్నలు ఎంబడి తలుగుతున్నారు, జరదోల్కపోయి దండం చెప్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా? మళ్ళొకసారి చదువు నాన్న. మీ హృదయమును కలవరపడకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి,
నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయి. అంటే పరలోకంలో ఒక ఇల్లు ఉన్నది. చప్పట్లు కొట్టుండ్రి. ఆ ఇల్లు ఎట్లుంటుంది అనుకున్నావు? చెప్పండిరా. 12 గుమ్మముల పరలోక రాజ్యం తీగే మల్లెలనియలో, దగదగ మెరిచే ధన్యుల లోకం తీగే మల్లెలనియలో, ఆకలి లేని ఏకైక రాజ్యం తీగే మల్లెలనియలో. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆకలి ఉండదు, ధూప ఉండదు, పిల్లగాళ్ళకి ఎట్లనో పిల్లకి ఎట్లనో, రేపు కష్టమేందో సుఖమేందో వేదన ఏందో బాధలేందో ఏమీ లేవు. యుగ యుగాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. చేతులుంటే చప్పట్లు కొట్టు. అమ్మా, నువ్వు రావాల్సింది నీ అవ్వగారింటికి వచ్చినావు. అక్కడ అనేకమైన నివాసములు ఉన్నాయి. ఎక్కడ? అపరలోకములో. ఇక్కడ ఇల్లు కూలిపోతుంది, ఇక్కడ ఇల్లు చెదలు పట్టిపోతుంది. ఈ ఇల్లు కూడా ఒకనాడు వదిలిపోతుంది. ఇంట్లో ఉన్న దేవుడు, ఇంట్లో ఉన్న ఆత్మ వెళ్ళిపోగానే దేవుడు వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడి నుంచి తీయబడ్డది? ఎక్కడి నుంచమ్మా? మట్టిలో. ప్రసంగి తీయండి ఒకసారి. ఎల్లకెళ్ళి ఆ ముచ్చట చెప్పి ముగిస్తా. ప్రసంగి 12:7 అనుకుంటా. అదేనా? ఒకసారి తీయండి. అయ్యా జర మొత్తం చదవండి. 12 మన్నైనది వెనకటి వాళ్ళనే అంతే. అదిలోనే ఆత్మదేవుడు మట్టి నుండి మనలదీచే. ఎక్కడి నుంచి? ఆదిలోనే ఆత్మదేవుడు మట్టి నుండి మనలదీచే, తిరిగి రమ్మని సెలవిచ్చిండో ఓ జనులారా. అంగడికి వచ్చినాం. ఉంటామా ఇక్కడ? ఇది 4 రోజుల ఆట. అంగడొచ్చి యాగమొందితి ఎంతు తెలియగరన్నయో, అంగడొచ్చి యాగమొందితి అంగడిలో ఏ సన్న కలిసి దారి చూపుతనన్నడే, అంగడిలో ఏ సన్న కలిసి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమన్నడే, నేనే మార్గము నేనే సత్యం. అంగడి. మన తండ్రి దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి. అక్కడికి చేరుకోవాలి మనం అందరం కలిసి. అయ్యగారు తపన గంతే. నాకైతే అడ్రస్ దొరికింది. ఎవరికి? కరుణాకర్ అయ్య గారికి, అమ్మగారికి. నాకు దొరికిన అడ్రస్ నా ప్రజలకు తెలవాలి. నాకు దొరికిన అడ్రస్ నా రాష్ట్రానికి తెలవాలి. నాకు తెలిసిన అడ్రస్ నా దేశ ప్రజలకు తెలవాలనుకొని అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తోబుట్టులను, స్నేహితులను, రక్త బంధువులను అందరూ వదులుకొని ఊరు కానీ ఊరు, పల్లె కానీ పల్లె ఈడికొచ్చి ఒక్కొక్కసారి ఇవాళ మీరు ఇంత కనబడుతున్నారు. ఈడ ఇంటి పక్క పొంటి ఇండ్లు ఉందా? ఓ రాత్రి కడుపు నొప్పి లేస్తే, ఒక రాత్రి వాళ్ళకి ఏమన్నా కష్టం వస్తే, వాళ్ళకి దుఃఖం వస్తే పక్క పొంటోళ్ళు ఎవరన్నా ఉరికొస్తారా? వాళ్ళకు ఎవరు రారే. మీరున్నారన్న ధైర్యం, దేవుడు ఉన్నాడనే ధైర్యం, దాంతో ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అయితే వాళ్ళ తపన, వాళ్ళ ఆరాటము మీ దగ్గర ఏదో తీసుకోవాలనేది కాదు. అయ్యగారు మామూలోడు కాదు. ఆయన సాక్ష్యం నేను విన్నా. మీకు ఎన్నిసార్లు చెప్పిండో నాకు తెలియదు, కానీ కూర్చొని తింటే గుట్టలాగా అంటారు చూడు, ఆ గుట్టల్ని మింగి కూర్చుని ఆయనే. నేను ఎందుకంటే అటు పోయి చూసిన, వీళ్ళ బామ్మరి దగ్గరికి అక్కడ పోయి చూసిన. నేను కూర్చొని తింటే గుట్టలు ఆగాయి కాదు, గుట్టలే మింగి సప్పుడే కూకున్న ఆయనే. సంపాదన కూడా అట్లా తెలివి ఉంది. ఆయన కూర్చొని 10 మందిని సాదుకొని కురిసేసుకొని కూర్చొని 10 మందికి పని చెప్పుకొని బతికే సత్తా ఉంది. కానీ మీ ఇండ్ల పొంట వస్తుండే ఆయనే. బిడ్డ రారా, అమ్మ రాక్క, తల్లి రాండ్రి, తమ్ముడు రా చర్చికి, నీకు అడ్రస్ తెలియదు తమ్ముడు, ఒక అడ్రస్ ఉంది, మనం ఎప్పటికీ బతికేదని మీ ఇండ్ల పొంట వస్తున్నాడు. అర్థమవుతుందా తల్లులారా? ఆ దైవజనుడు చనిపోయిన తర్వాత ఈ దైవజనులు అన్నీ ఉన్నాయని వాళ్ళు ఎట్లా చెప్పినారో, దైవజనుడు ఉన్నంత చెప్పు మీకు అర్థం కాదు. ఆయన దాటిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఆయన దాటిపోయిన తర్వాత ఆ విలువ అర్థమవుతుంది. అందుకే దీపం ఉండగానే ఇండ్లు ఇడికెళ్ళి మీరు అందుకోనియ్యా. హల్లెలూయా. మళ్ళీ చెప్దాం హల్లెలూయా. ఎన్ని ఇండ్లు అండి? ఎన్ని ఇండ్లు చెప్పినా నేను? ఒక 3 దొంగలు కలిసి దొంగతనానికి పోయిరట. ఏడికి? వాళ్ళు ఎసొంటోడు అంటే ఒకడు దగ్దమ్ములోడు, ఒకడు కుంటోడు, ఒకడు చెవిటోడు. ఎవరు చెప్పారు చెవిటోడు అని? చెవిటోడు.
సరే చెవిటోడు దగ్గుదమ్ములోడు కుంటోడు పోయింది. కానీ అసలు విషయం ఏమైందంటే దగ్గుదమ్ములోడు అంటున్నారు, అరే జల్దీ చదువుకోర్రా నాకు దగ్గు వస్తుందని. దగ్గుదమ్ములోని దొంగతనాన్ని దొరకపోవడం తప్పు కదా, వచ్చే దగ్గు అన్నాడు. రే ఇప్పుడే దగ్గుతావురా, మేము ఏం చదువుకోక ముందుకే అన్నాడంట. టకటక సంతోషం దగ్గనే దగ్గిండు. దగ్గంగానే అందరూ ఉరికిండ్రు, కుంటోడు ఉరకలే, అనగబట్టిండ్రు. మంచిగా నడువులు లేచిరు, యాప చెట్టు కట్టేస్తుండ్రు. అరే ఎందరు వచ్చిర్రో చెప్పు. అందరం వచ్చినాం సార్ అన్నాడట వాడు. ఎందరు? అందరు. ఎవరెవరురా? వాళ్ళే సార్ అన్నాడంట. ఏడికెళ్ళి వచ్చిర్రట, గాడికెళ్ళే వచ్చిన సార్. మళ్ళొక్క దమ్ము తలిగిర్రు వాళ్ళు. అరే ఎందర్రా? అందరం. ఎవరెవరు? వాళ్ళే. మళ్ళొక్క దమ్ము కొట్టిర్రు. అరే కొట్టి మాకే ఆస్తి వస్తుంది. ఎందర్రా? అందరు సార్. ఎవరెవర్రా? వాళ్ళు. మీ సంగతి గట్టుంది. ఇన్నిసార్లు అడిగితే ఎన్నిళ్ళు అంటే ఎన్నిళ్ళని ఇప్పటిదాకా చెప్తే ఇట్లనే అంటే ఏమిటికి అర్థం? ఇతలేని వాళ్ళకి ఎత చెప్తే కథలు ఎక్కున్నది మీ ముచ్చట. ఏమైందా కథలా అన్నట్టుంది. ఈ సమయము నిద్రను కార్చుకొని తెలుసా ఎక్కడి నుంచి వచ్చిండు దైవ సేవకులు? ఇంచుమించు ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న ఇక్కడికి? 120 కిలోమీటర్లు. అయ్యగారు వచ్చిండు. పొద్దుగల్లా 7 గంటలకు వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి నేను 3 మీటింగులు ముగించుకొని గీడికి వచ్చిన. ఇది 4వది. ఎందుకో తెలుసా మీకు చెప్పాలని. మీరందరూ ఏమా హల్లెలూయా చెప్పండి. నిన్ను నిర్మించాడు దేవుడు, నీ కొరకు ఒక ఇల్లు కట్టాడు. ఆయన నిర్మించుకున్నాడు నిన్ను, ఆయన ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళా తిరిగి మిమ్మల్ని ఎప్పటికీ ఇక ఏ ఇల్లు మార్చడం అవసరం లేదు. ఇక ఈ భూమి మీద చాలా ఇల్లు నేను 39 ఇల్లు మార్చి 40 ఇంట్లో నా ఇంట్లో అడుగు పెట్టిన. అంటే కిరాయికి వండుకుంటూ తిరిగి 40 ఇల్లు నా ఇల్లు 39 ఇల్లు మార్చిన నేను. ఇక ఏ ఇల్లు మారవని అవసరం లేదు. నా సొంతం ఇంటికి పోయినట్టు మనలో కూడా ఈ ఇంట్లోకి వెళ్ళినామా ఇక సొంతం ఇంట్లోకే పోవాలి. పోవాలి. అందుకే నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాసములు కలిగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చేరదామా ఇంటికి? చేరదామా లేదా? మళ్ళీ వస్తామా ఇంటికి అన్నట్టు చూస్తురు. పోదామా? రెడీయా? మళ్ళీ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటికి పోవడానికి నడుము కట్టు చెల్లే. ఆ ఇంటికి పోవడానికి నీ పిడికిలు బిగించన్నా. అంత్య దినాలలో ఉన్నాం మనం, చివరి రోజులలో ఉన్నాం మనం. ఇక బతుకము చాలా రోజులు, ఇక ఉండదు లోకం, ఇక వచ్చేసింది దేవుని రాకడా. ఇక రేపో మాపో గట్టున్నాం మనము. చివరి రోజులలో ఉన్నాం. ఇక సమయము లేదు. నీకేది శాతనవుతుందో అది చేసేయి దేవుని కొరకు. నువ్వేం చెప్పాలనుకున్నావో దేవుని కొరకు చెప్పేయి. చెట్టు చూస్తే పచ్చాగుంది, కథ లేదు పుతా లేదు, ఎసి నెరువు అరే ఎసి నెరువు చలో ఎసి నెరువు ఎరదమాయనా. ఓ ఏసయ్య మేమంతా చెప్పిన మాటలు వృధాయనా. ఒకవేళ నువ్వు కాతపూత చెట్టువే అయితే చెప్పు తల్లి, నువ్వు ఎందుకు కాయవు చూడు, ఎందుకు పూయవు చూడు. పోతున్నా చిన్నప్పుడు చిటుకున గిచ్చి అందమన్నట్టు తెలుసా మీకు ఈ ఆట? చిన్నప్పుడు మేము ఆడుకున్నట్టున్నాం. పోతున్నా అని పుట్టుకున్న నేను ఎందుకు అనాలి? నా నోటితోటి చిటుకున గిచ్చి కన్ను ముచ్చురుగా. ఇప్పుడు దేవులాడు రప్పయి దేవులాడు ఎవరికి ఇచ్చిరో దేవులాడు. మీరు కూడా పోతున్నా నీ ఒక్కదాని వస్తే గొడ్డలు ఎక్కడుందట తెలుసా నీకు? గొడ్డలు ఎక్కడుంది? ఏరు దగ్గరనే ఉందట. ఇట్లా కొట్టి అటేయడానికి. నువ్వు ఫలించకపోతే, నువ్వు అభివృద్ధి చేయకపోతే ఇట్లా కొట్టి అందులో వేసేస్తారు గంతే.
నువ్వు కొట్టబడకపోతే నీతో పాటు ఇంకా కొంతమందిని తీసుకురా. మాటలు పడితే పడు, వాళ్ళు తిడితే పడు. వాళ్ళు ఏమన్నా నేను అక్క ఏందక్క గట్లు ఆడిపోయి దేవుని నమ్ముకోరాదు, నమ్ముకుంటే నమ్ముకో మంచిదే అంటే వాళ్ళని వింటారు ఆ మాట. నువ్వు తెలివితో చెప్ప నేర్చుకో. ఏందక్క నీ ముఖం చిన్నపోయింది, ప్రేమతో, ప్రేమ కరువైంది లోకంలో. ఏందక్క బాధలు ఉన్నావంటే ఏం చెప్పాలి అక్క, నా బాధగిది నాది అక్క. నీకు శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా ఎక్కడ పోతే దొరకదు కానీ అక్క, నేను కూడా గట్నే ఉన్నా నా జీవితంలో. కానీ నేను గుడికి పోయినాక నీకు ఇష్టమైతేనే రా అక్క, నీకు ఇష్టమైతేనే. నాకు అక్కడ పోతే మా అయ్యగారు ప్రార్థన చేసి, మా అమ్మగారు ప్రార్థన చేసిండ్రు, మా అమ్మ మా నాయనని చూయించారు, ప్రేమ వాళ్ళు నాకు చూయించిండ్రు. ఆ దేవుడు నా బాధలన్నీ తీర్చేసిండు అక్క. మంచి దేవుడు అంటే అక్క నన్ను కూడా తొలకపోతే దాక్క ఊకెవ్వరిని తోలుకొస్తాడని ఇవాళ ఎవరికన్నా చెప్తాను, అక్క గుడికి వస్తామంటే మాకు లేరా నీ గుడికి వస్తాం ఊక బయటికి వెళ్ళి అంటారు వాళ్ళు. అనరా, చెప్పే విధానము కావాలి. చెప్పే విధానం నేర్చుకొని ఫలించు. నువ్వు ఫలించకపోతే గొడ్డలు దగ్గర ఉంది, పుట్టుకున్న గొట్టాన్ని లేస్తారు. హల్లెలూయా. నువ్వు ఫలించే చెట్టుగా మారుదువుగాక ఈ సంవత్సరం. నువ్వు ఫలించే చెట్టులా ముందువుగాక ఈ సంవత్సరం. నువ్వు అభివృద్ధిలోనికి వద్దువుగాక. అమ్మా, నిన్ను పుట్టించిన దేవుని ఇంటికి వచ్చినావు, ఏడికో రాలే. ఏడికొచ్చినావు? అవగారింటికాడ ఉన్న మాటలు వేరే ఉంటాయి, అత్తగారింటికాడ ఉన్న మాటలు వేరే ఉంటాయి. అవగారింటికాడికి వస్తే ఏంది అని మాట్లాడతారు, అత్తగారిని ఏంటిదయ్యా అని మాట్లాడతారు కదా. నువ్వు అవగారింటికి వచ్చినావు, గట్టిగానే మాట్లాడరు, అందే లేదు నీకు. ఈ రాత్రి నిన్ను చంపిన పోతావు పరలోక రాజ్యం. 60 ఏళ్ళ ముసలామె దగ్గర పోయి ఎవలమ్మ నిన్ను పుట్టించిందంటే ఏమో అంటుంది ఆమె. 70 ఏళ్ళ ముసలామె దగ్గర పోయి ఎవలమ్మ నీకు జీవాత్మ ఇచ్చిందంటే ఏమో అంటుంది ఆమె. ఏమో 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 ఏమోనే, ఎందుకంటే ఆమెకు తెలియదు. ఒకరి పేరు చెప్తే ఒకరికి కొలుపు, అందుకే ఆమెకు అడ్రస్ తెలియదు. నీకు అడ్రస్ తెలుసు, నీకు అడ్రస్ తెలుసు. నువ్వు అడ్రస్ తెలిసిన దానవు, నువ్వు ఉట్టామేవు కాదు. నువ్వు అర్థమైందా? వచ్చింది అవగారింటికి, వీళ్ళందరినీ తీసుకొని పరలోకి వెళ్ళిపో. నువ్వు వస్తే నా దేవుడు లేచి నిలబడుతుంది. భూలోకములో కలబడి నిలబడి పోరాడిన నా బిడ్డ బయలుదేరిందని దేవదూతలు చప్పట్లు కొడుతుంటాయి. సింహాసనం మీద నా దేవుడు, కోటాది కోట్ల దేవదూతలు, 4 జీవులు, 7 ఆత్మలు, కెరూబులు, చెరూబుల చేత ఉన్న నా తండ్రి లేచి నిలబడతాడు. రా బిడ్డ నా దగ్గరికి అని చేతులు జాపుతుంటే ఆ చేతుల్లో ఆ రెక్కల పోయి నిలబడతావు. నువ్వు ఒక్కరు చప్పట్లు కొట్టలే, నేను గారికెందుకు పోతా అన్నట్టుంది. గసోటి జాగా నాకెందుకు వస్తుంది అన్నట్టుందిలే అయ్యా. రాదా అసోంటి స్థలం మీకు? నీ దేవుడు వేస్తుంటాడో తెలుసా? నీ నెత్తి మీద నీకెంత బరువు ఉన్నా. ఒక ఆమెకు 3 పిల్లలట. ఎందరమ్మా? 3 పిల్లలు. ఈ మాట చెప్పి ముగిస్తారు, అందులేదు మీకు ఎప్పుడైపోతుందో అన్నట్టు చూస్తున్నారు మీరు. 3 పిల్లలట. భర్తలు పెట్టుకుంటూ 4 దెబ్బలు కొట్టిండు. ఇక ఉండనయ్య మా అవగారింటికి పోతానన్నది. కాళ్ళకు చెప్పులు లేవు, ఎండాకాలం దినము, 2 బ్యాగులు పట్టుకుంది, 3 పిల్లల్ని పట్టుకుంది, నడుచుకుంటూ వస్తుంది. ఆ రోడ్డు మీద దిగి, ఏ రోడ్డు మీద? ఆ రోడ్డు మీద దిగి ఇటు నడుచుకుంటూ వస్తే అది రోడేనా? మామూలుగానే ఉంది ఆ రోడ్డు. ఆటో మీద కూర్చుంటేనే సుక్కలు కనబడ్డాయి నాకు. ఆ రోడ్డు మీకు వెళ్ళి నడుచుకుంటూ వచ్చింది. ఈమెకి తెలిసింది, ఎవరో చెప్పారు నీ బిడ్డ ఏడ్చుకుంటూ వచ్చిందని. ఏడ్చుకుంటూ వస్తుంది, కాళ్ళకి చెప్పులు లేవు, 2 బ్యాగులు ఉన్నాయి, పిల్లలు గుంజుకొని వస్తుందని ఎవరో చెప్పిండ్రు. చెప్తే ఏం చెప్తారు? ఎవరున్నారు ఇంట్లో? అక్క నీ పేరేం పేరు అక్క? ఎవరన్నా గట్టిగా మాట్లాడొద్దని ఆర్డర్ ఇచ్చారు. అక్క నీకు గట్టిగా చెప్పక్క, ఏం పేరు? నవనీతనా? గైన చెప్తుండే ఆడండి. నవనీతనా అక్క? ఓహో, నువ్వు నవనీతవా? ఓకే, నీ పేరే చెప్తావు. ఓకే, నవనీత గట్టిగా మాట్లాడతావాను. నీకు ఎరకైంది అనుకో, నీ బిడ్డ పెద్దగా అయ్యి 3 పిల్లలు తీసుకొని బ్యాగ్ పట్టుకొని అట్లాంటి సమస్య నీ బిడ్డకి ఎన్నడూ రాకపోవును గాక. ఉదాహరణ చెప్తున్నా. గిట్లా చెప్పి పాయమా అయ్య అంటే లేని నాకెందుకు కదా. ఆడికెళ్ళి వస్తుంది. నువ్వేం చేస్తావు నవనీత? జల్దీ చెప్పు. తొందరగా పోయి నువ్వు చేసే మొట్టమొదటి పని ఏంది? ఫస్ట్ ఏం చేస్తావని అడిగినాను. ఆమె బరువు తీస్తావు నువ్వు. చప్పట్లు కొట్టండి.
ఆమె మోస్తున్న బరువును నువ్వు తీసుకుంటావు. ఆ పిల్లల్ని ఎత్తుకుంటావు. అమ్మ నేను ఒకటి పట్టుకుంటా తీయ అంటే అప్పుడు ఏమంటావు? వద్దు బిడ్డ, ఇప్పటి వరకు మోసిన బరువు చాలు, ఇక నువ్వు మొయ్యకు, నేనున్నా కదా అంట. నువ్వు అప్పటికి ముసలామెవైనా నేనున్నా అంటావు. ఏందో తెలుసా? అది తల్లి ప్రేమ. నా తండ్రి ఈ రాత్రి నీతో చెప్తున్న మాట ఏందో తెలుసా? సమస్త భారము నీ నెత్తి మీద మోసుకొని ఈ రాత్రి ఆల్ నైట్కి వచ్చిన నా కుమార్తె, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఏ భారముతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ వేదనతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ దుఃఖంతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఆయన తప్పకుండా తీర్చేస్తాడు. నువ్వు వచ్చింది నీ తండ్రి ఇంటికి, నీ తల్లిగారింటికి, తెలుసా? ఇక నీకు రంది లేదు. నువ్వు చేరవలసింది ఒక్కటే ఒక ఇంటికి. అక్కడికి నువ్వు చేరేంత వరకు నమ్మకంగా ఉండు, విశ్వాసాన్ని కాపాడుకో. దేవుడు తప్పకుండా నీకు ఆ రాజ్యం అనుగ్రహించునుగాక. ఎక్కువసేపు చెప్పిందేమో. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు మా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక్క మాట చెప్తాను ప్రార్థన. హల్లెలూయా. కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ ఫోన్ నాది 2 అయిందా? 2 అయితే వస్తుంది. ఫోన్ కాదు, అల్లారం అది. అమ్మా, ₹1,00,00,000 మాట చెప్పిపోతాయి ఇడికెళ్ళి. ఎన్ని రూపాయలది? ₹1,00,00,000 మాట ఏందో తెలుసా? కొన్ని గొర్రెలు, 3 రకాల గొర్రెలు ఉంటాయి. ఒక గొర్రె దైవ సేవకుడు చెప్పినట్టు ఉంటుంది. ఇంకా గొర్రె ఎటు పచ్చగుంటే గట్టే ఉరుకుతుంది. అర్థమవుతుందా? కొన్ని గొర్రెలు అస్సలకే అయినాయి. అయితే ఎవరన్నా మంచిగా చెప్పేటాంగ రాగానే ఉరికొచ్చి, అయ్యా నాకు ప్రార్థన చేయవా, అయ్యా నాకు ప్రార్థన చేయవా, నీ తలకాయ తీసుకొచ్చి ఆ పాస్టర్ ముంగట పెడతావు. మరి రోజు చేసిన దైవ సేవకుని పరిస్థితి ఏంది? రోజు నీ దైవజనుడు నీకు ప్రార్థన చేస్తున్నాడే, ఈయన జర గట్టిగా చెప్పంగా ఈయన దగ్గరికి వచ్చి, నీకు ఒక విషయం తెలుసు, మేము ఆటాడు తిరిగి ఆడాడ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి వస్తాం పుసుకుని, అదే చేయి మీకెళ్ళి వచ్చి నీ నెత్తి పెడితే ఉన్న దయ్యం వచ్చి నువ్వు ఊగుతావు రేపు పొద్దుగల. నీ స్థానిక పాస్టర్ తోటే నువ్వు ప్రార్థన చేయించుకొని నువ్వు దీవించబడతావు. నీ దైవజనునితోటి నువ్వు ప్రార్థన చేసుకొని నీ కుటుంబం దీవించబడుతుంది. ఆయన నిన్ను ఏలువాడై ఉన్నాడు, నీ మంచి చెడ్డలు తెలుసు, నీ కొరకు కన్నీరు గార్చేవాడు రాత్రి పగలు. మేము రాగానే మాతోటి చేయించుకున్నాడు, ఇంకోరు రాగానే ఇంకోళ్ళతో చేయించుకున్నాడు. నేను ఒక రోషం కలిగిన ఒక మాట చెప్తాను. మా విశ్వాసులు ఉన్నారు, నాకు చిన్న మందకి ఇంత అంత ఉంటుంది, బుద్ధకంతా. మా మంద ఎవరి దగ్గర పోదు. ఎవ్వరు అన్నారా అని రౌండమ్మా ప్రార్థన చేస్తాను నేను అన్నవుడే ఎవరి దగ్గర వచ్చినా నిలబడతాయని నూకేసిన పడరు. వాళ్ళు పోయినాక నన్ను నూకేసిండు, అయ్యా నేను వడలే అంట. చెప్తున్నా నేను, మీరు కూడా గట్టిగా ఉండే. మీరు అంత పరలోక బాపతోలేనా? అల్లేనా కాదా? మీ అయ్యగారు ప్రార్థన చేస్తాం, మీ అమ్మగారు ప్రార్థన చేస్తాం, మేము చేయం. నిండా వందన ఈరోజు మాత్రమే చేసి వెళ్ళిపోయేటోళ్ళం. రోజు కన్నీరు గార్చేటోళ్ళు వాళ్ళు. మాకెందుకు ఈ బాధ? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేయమని చెప్పినందుకు ఇంత పెద్ద స్టోరీ చెప్పినన్న. సరే, ఏదేమైనా సత్యం అన్న చెప్పింది. స్తోత్రం. చాలామంది అట్లనే ఉంటారు. దేవుని కృపను బట్టి మనోళ్ళు అట్లా ఎవరు ఉండరు. కానీ బయట సంఘాల అన్న చూస్తుండే కాబట్టి చెప్తున్న మాట. ఎవరి సేవకులు వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేయించుకుంటారు. అది మంచి పద్ధతి కాదు. సరే, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఉంచండి. వాక్య నిమిత్తం పాస్టర్ ఫిలిప్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దైవమానికి స్తోత్రం. దేవుడు మనతో ఈ రాత్రి తన దాసులను నిలబెట్టి, మొదటి ప్రసంగంగా తన దాసులు, రెండో ప్రసంగం మరొక దాసులు నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటల కొరకు చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్తాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రం, మీ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రమయ్యా, స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి రాత్రి నాయన మీరు మాకు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నుంచి సేవకులు నియమించినందుకు వందనాలు, స్తోత్రాలు. వారు మా మధ్యలోకి నడిపించినందుకు స్తోత్రాలు.